జై భీమ్ లాంటి సినిమాకు నేషనల్ అవార్డు రాలేదు. కానీ ఒక స్మగ్లర్ పోలీసును బట్టలోడదీసి నిలబెడితే నేషనల్ అవార్డు ఇచ్చారు. ఇది దేనికి సంకేతమంటూ ప్రశ్నించారు మంత్రి సీతక్క. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతే జైల్లో పెట్టడం అన్యాయమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పుష్ప 2 సినిమా చూసి 3.5 గంటల టైం వేస్ట్ అయిందని, పుష్ప 2 చూసేలోపు 10 ఊర్లు తిరిగేవాణ్ణన్నారు తెలంగాణ సినిమాటోగ్రాఫర్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. పుష్ప 2 సినిమాలో స్విమ్మింగ్ పూల్ సీన్ పోలీసులను కించపరిచేలా ఉందని, ఈ మేరకు అల్లు అర్జున్, సుకుమార్లపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అల్లు అర్జున్ను మెచ్చుకోవాల్సింది పోయి హంతకుళ్లా చిత్రీకరించడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. పోలీసులను హీరోలుగా చూపిస్తూ చాలా సినిమాలొచ్చాయని మంత్రి సీతక్క తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏడాదిలో ఇచ్చిన హామీల్లో నెరవేర్చినవి ఎన్ని అంటూ బీజేపీ ఎంపీ డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. తొక్కిసలాట జరిగిందని చెబితే మన సినిమా హిట్ అయినట్టే అన్నాడట అల్లు అర్జున్ అనే దుర్మార్గుడు అంటూ అసెంబ్లీలో ఫైర్ అయ్యారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. అల్లు అర్జున్లో ఏమాత్రం పశ్చాత్తాపం లేదని, ప్రెస్ మీట్లలో కూడా ఆ బిల్డప్ తగ్గలేదన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. పోలీసులు చెప్పినా వినకుండా సంధ్యా థియేటర్కు అల్లు అర్జున్ వచ్చాడని, మాది ప్రజాపక్షపాత ప్రభుత్వమని, దానికి అనుగుణంగానే చర్యలుంటాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో ఎన్నో అందమైన షూటింగ్ స్పాట్స్ ఉన్నాయని, విదేశాల్లో కంటే ఇక్కడి షూటింగ్కు రండి అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీపై పగబట్టినట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అల్లు అర్జున్ అరెస్టు తర్వాతనే పుష్ప 2 కలెక్షన్స్ పెరిగాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎంఐఎంతో జతకట్టి మరీ అల్లు అర్జున్ను టార్గెట్ చేస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. అల్లు అర్జున్ మీద మాకు ఎలాంటి కక్ష లేదని, కర్తవ్యం మాత్రమే ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సంఘటన అందరికీ గుణపాఠం కావాలని, అందరూ బాధ్యతాయుతంగా ఉండాలన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. పూర్తి పరిష్కారానికి సోఫా చేరాల్సిందే అంటూ పుష్ప 2 సినిమాలోని సోఫా సీన్ను గుర్తు చేస్తూ ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.